అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్. మన సబ్స్క్రైబర్స్ కౌంట్ 614. తొందరగా అందరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే 1K అయిపోతారు కదా. మంచిగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్లా వీడియో ఎండ్ వరకు చూడండి. వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే డే వ్లాగ్ విత్ అమ్మ. అమ్మతో కలిసి బయటికి వెళ్తున్నా. ఎక్కడికో కాదు, సాయిబాబా గుడికి. దిల్సుఖ్ నగర్ లో ఉంటది కదా, అక్కడ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి. తెలియని వాళ్ళ కోసం ఈ వ్లాగ్ కంప్లీట్ గా చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా అట్లాగే దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ కదా, అది కూడా కొంచెం షాపింగ్ చేసేసి వస్తాం. మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మరి ముందు ఎండకపోతున్నాం కాబట్టి అసలే మండిపోకుండా మనం సన్ స్క్రీన్ ఫస్ట్ పెట్టుకుందాం. సన్ స్క్రీన్ అప్లై చేద్దాం. నేను ఇదే వాడతా సన్ స్క్రీన్. ఇప్పుడైతే ఇదే వాడుతున్నా. అప్పుడైతే డర్మాకో ఉండే, ఇప్పుడు ఇదే ఉంది కాబట్టి ఇదే వాడుతుంది. ఇది అయిపోగొట్టి వేరే తీసుకుంటా. మంచి సన్ స్క్రీన్ డర్మాకో యూజ్ చేయండి. మన స్కిన్ కేర్లో ఏది వాటించినా పాటేయకపోయినా సన్ స్క్రీన్ మాత్రం నిజంగా మంచిగా సన్ స్క్రీన్ ఒక్కటి పెట్టుకుంటే చాలు, బాగుంటుంది. స్కిన్ కేర్ అయితే వాడేయాలి అక్కడ. అప్పుడు మంచిగా అన్నీ ఉంటుండే, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ పెట్టుకుంటుండే. అది స్కిన్ కేర్. మనం చెప్పేది మేకప్ కాదు మమ్మీ, స్కిన్ కేర్. ఏమేయాలి? ఏంది వికటర్మిటిక్. ఇది కొంచెం ఆరాలి, పెట్టి ఉంటుంది. ఇది ఆరిన తర్వాత మనం ఇప్పటిదాకా మా అమ్మ పచ్చక్రీమి ఇదే వీకటర్ ఇదే పెడతా నేను. ముందు పాండ్స్ వైట్ బ్యూటీ పెట్టేదాన్ని. ఇప్పుడు ఇది కూడా మంచిగానే ఉంది. ఇది కొంచెం ఆరిన తర్వాత టైం లేదు గుడికి, అందుకే దెబ్బ పెట్టేస్తున్నా. ఇట్లానే వేస్తాను అన్ని కింద మీద. పెట్టి పౌడర్ రుద్దుతా. అదే నా ఫేస్కి మేకప్ లెక్క అనిపిస్తుంది. వేస్తా. అదేంది అది స్పిన్సీ క్రీమ్, బీబీ క్రీమ్ ఉంటుంది కదా, కొంచెం అప్లై చేస్తుంది ఇంట్లో. పెట్టేసుకున్న తర్వాత పౌడర్ వేసుకోండి, ఐబ్రోస్ పెట్టుకోరు, కాటుక పెట్టుకోరు, ఏదైనా పెట్టుకొని. అదే పెట్టుకుంటా. ఇది పెట్టేసుకున్న తర్వాత ఐబ్రోస్ పెట్టేసుకొని, నాకు ఐబ్రోస్ తక్కువ, కాటుక అండ్ లిప్స్టిక్ పెట్టుకొని బొట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది. రెడీ అయిపోయాక కలుస్తా. రెడీ అయిపోయినా ఇప్పుడు జుట్టు వేసేసుకొని దీపం పెట్టేసి వెళ్ళిపోదాం. రెడీ అయిపోయినా కానీ జుట్టే నాకు పెద్ద టాస్క్. నాకు జుట్టు వేసుకోనికే రాదు, ఎప్పుడు ఒకటే క్లిప్ పెడతా. ఈ మమ్మీ నేను వీడియో తీస్తున్నాను తెలిసి కూడా గాడ కూర్చుంటుంది. ఈ మధ్య జుట్టు ఎండిపోయినట్టు అవుతుంది. అందరూ తెలియని వాళ్ళ కోసం మంచిగా సిల్క్ స్మూత్గా చిక్కులని పోవాలంటే ఇగో సీరం యూజ్ చేయండి. లివాన్ ఇదే బెటర్. ఇదే యూజ్ చేస్తాను నేను. హెయిర్కి ఎక్కువ ఏం పెట్టాను, న్యాచురల్గా. ఎప్పుడైనా సిల్క్ లేనప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు అవి సీరం యూజ్ చేస్తాం. మీకు హెయిర్కి ఏ సీరం యూజ్ చేయాలని పెద్ద డౌట్ ఉంటే హ్యాపీగా లివాన్ సీరం పెట్టుకొని 2 సైడ్స్ చేస్తారు, 2 సైడ్స్ డివైడ్ చేస్తారు. కానీ నేను చేయను. ఇట్లా మంచిగా చిప్పులు పోతాయి, మంచిగా సిల్క్గా ఉంటుంది జుట్టు. ఇదే వేరే వాళ్ళకి వేయడానికి వస్తుంది కానీ నాకు అంత కూర్చొని సెట్ చేసుకునే అంత రాదు. పోదాం అంటే బాయ్ కాదు, పోదాం. సరే, వీడియో వద్దాం. ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే కమెంట్ కూడా చేయండి. బాయ్ చెప్పు. బాయ్. అమ్మ నేను కలిసి దిల్సుఖ్ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. మనకు బస్సు ఉంటుంది, కాకపోతే లేట్ అయిపోయిందని చెప్పి మెట్రోకి వెళ్తున్నాం. ఆ రోజు డైరెక్ట్ మన టెంపుల్ దగ్గరనే
మెట్రో స్టాప్ కూడా ఉంటుంది, అక్కడే దిగేస్తాం. తెలియని వాళ్ళు ఈజీగా మెట్రో ఎక్కి దిల్సుఖ్ నగర్లో దిగేస్తే మనకు అక్కడే సాయిబాబా గుడి ఉంటుంది. వెళ్ళేసి హ్యాపీగా అక్కడ ఉన్న స్ట్రీట్ షాపింగ్ చేసుకొని రావచ్చు. మెట్రో దిగిన తర్వాత మనం స్ట్రీట్ షాపింగ్ ఉండే లేన్ సైడ్ దిగాలి. ఇదిగో కనిపిస్తుంది కదా, అక్కడే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. అండ్ నా కాలేజ్ కూడా అక్కడే. కానీ నా కాలేజ్ అన్ని ఇయర్స్లో నేను ఒక్కసారి కూడా పోలేను. అంత కాలేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో వెళ్ళినా, మళ్ళీ సెకండ్ టైం నేను వెళ్ళడం. బయట మనకు లగేజెస్కి సపరేట్ స్పేస్ కూడా ఉంటుంది, అక్కడే పెట్టేసుకోవచ్చు కూడా. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ అయితే ఎంత మంచిగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ఐటెం దొరికేస్తుంది మనకు అక్కడ. నేనైతే నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఇక్కడే తీసుకున్నా. కాలేజ్ అయిపోయాక కూడా ఇప్పటికేమైనా అవసరం అయితే అక్కడికే వెళ్ళి తీసుకుంటా. మోస్ట్లీ నేను ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. నా లంగావని ఫ్యాబ్రిక్స్, హాఫ్ సారీ కలెక్షన్ అంతా మ్యాక్సిమం దిల్సుఖ్ నగర్లోనే ఉంటుంది. మంచిగా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటా. చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్. మీరు కూడా ఏదైనా ఫ్యాబ్రిక్స్ మంచి క్వాలిటీది కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ బాగుంటుంది, మనకు మంచిగా చాలా రోజులు వస్తుంది. ఇక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ దొరికేస్తాయి. నార్మల్ వేర్, ఆఫీస్ వేర్, పార్టీ వేర్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. లేడీస్కి ఎక్కడైనా సరే డ్రెస్సెస్ ఉంటే పండగనే కదా. ఇంకా నేనైతే ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇగో ఈ షాప్కే వెళ్ళి తీసుకుంటా. షాప్ నేమ్ కనుక్కోలేదు, ఈసారి కనుక్కుంటా. ఈ ఆఫీస్ వేర్ కోసం అని చెప్పి 4 టాప్స్ తీసుకున్నా. నేను ఆ 4 డ్రెస్సెస్ ఏమేమి తీసుకున్నా అని చెప్పి షార్ట్లో రివీల్ చేస్తా. అది ఈచ్ వన్ 400 పడ్డది. మంచిగా రీజనబుల్ అనిపించింది అని చెప్పి 4 తీసేసుకున్నా. ఆ షాప్ నేను ఈసారి కనుక్కుంటా. అండ్ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి దిల్సుఖ్ నగర్ని ఎక్స్ప్లోర్ చేసి రండి, మంచిగా ఉంటుంది. అట్లా టైం పాస్ అవుతుంది, ఇంకా మనకు కావాల్సిన అన్నీ కూడా దొరికేస్తాయి. ఇంకా టైం లేకుండా అనమాట అన్నీ చూడడానికి. ఈసారి వెళ్ళినప్పుడు ప్రతిదీ చూపిస్తా. హాఫ్ సారీస్ పైన చున్నీ కోసం మాత్రం నేను స్పెషల్గా దిల్సుఖ్ నగర్కే వస్తా. అన్ని వెరైటీస్ ఆఫ్ దొరుకుతాయి అనమాట, చాలా బాగుంటుంది. అప్పుడు వచ్చి ఇప్పుడు షాపింగ్ ఇప్పటి వరకు అయింది. ఏందమ్మా ఎందుకు ఫ్రీ బస్ ఏది కూడా అది కాదు. ఇప్పుడు నువ్వు పెద్ద బస్సు చూసి ఫ్రీ బస్సు కాదనుకున్నావా? ఇదే మన కంప్లీట్ వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. అట్లాగే ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.